ఉగాది రోజు ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ పూలతోటి పూజించాలి, అలాగే ఉగాది పచ్చడి ఎప్పుడు సేవించాలి, ఉగాది పండగకి పూజా గది ఇల్లు ఏ రోజు శుభ్రం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, దేవునికి పూలు ఎలా పెట్టాలి, అలాగే అందంగా ఎలా అలంకరించుకోవాలి, దేవునికి బొట్లు అందంగా స్టిక్కర్ లాగా ఈ విధంగా పెట్టుకోండి, చాలా రోజులు పోకుండా ఉంటాయి. అలాగే పూజా గదితో పాటు బీరువాను గడపను ఏ విధంగా అలంకరించుకోవాలి, ఉగాది పండగ రోజు ఖచ్చితంగా మన పని సామాన్లకు కూడా పూజ చేసుకోవాలి. ఇలా అన్ని ఈ వీడియోలో అయితే క్లియర్ గా చెప్తున్నాను, చూడండి. వెల్కమ్ టు విజయ వీడియోస్. ముందుగా నేను పూజా మందిరాన్ని అయితే శుభ్రం చేస్తున్నా. ముందుగా పూజా పళ్ళని, దీపపు కుందులు ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దేవుని పటములన్నీ తీసుకోవాలి. దేవుని ఫోటోలు కూడా డైరెక్ట్ నేల మీద పెట్టకూడదు. ఇలా తీసినప్పుడు ఒక ప్లేట్ లో తీసుకొని పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే పండగలప్పుడనే కదండి, మీరు మిగతా రోజు ఎప్పుడైనా శుభ్రం చేసినా డైరెక్ట్ నేల మీద పెట్టకూడదు. ఒక ప్లేట్ లో గాని లేదంటే చాప మీద కానీ ఇలా పెట్టుకోవాలి. దేవుడు కోసం వాడే చాప మీద మాత్రమే పెట్టుకోవాలి. మనం వాడుకునే చాప మీద పెట్టకూడదు. అలాగే పూజ మందిరం కూడా భోజనం తిన్నాక పడుకొని లేచినాక ఇలా కొంతమంది శుభ్రం చేస్తుంటారు. అలా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ శుభ్రం చేయకూడదు. మనం స్నానం చేసిన తర్వాతే పూజా మందిరాన్ని శుభ్రం చేయాలి. పూజా మందిరం ఎప్పుడైనా సరే శుక్రవారం, మంగళవారం రోజుల్లో శుభ్రం చేయకూడదు. అలాగే అమావాస్య రోజు కూడా చేయకూడదు. ఆ తర్వాత రోజే చేయాలి. ముందు ఉన్న వస్తువులన్నీ తీసేసి క్లాత్ కూడా తీసి పూజా గదిని అంతా క్లీన్ చేసుకోవాలి. దీన్ని శుభ్రంగా ఉతికి మళ్ళీ వాడుకోవచ్చు. ఈ క్లాత్ ని ఒక గిన్నెలో ఒక స్పూన్ ఇమ్జల్ వేసుకొని 1 లీటర్ నీళ్లు పోసుకొని ఇలా స్పాంజీ తోటి పూజా మందిరాన్ని క్లీన్ చేస్తే ఈజీగా ఉంటుంది. మీ దగ్గర స్పాంజీ లేకపోతే ఒక కాటన్ క్లాత్ తీసుకొని అయినా క్లీన్ చేసుకోవాలి. ఇలా అంతా చుట్టూరు గోడలు, కిటికీలు, సీలింగ్ అంతా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా పూజా మందిరంలో బూజు పట్టి ఉండకూడదు. అలాగే దుర్వాసన వస్తువు కూడా ఉండకూడదు. ఎప్పుడు నీట్ గా ఉండాలి పూజా మందిరం గానీ, లేదంటే మనం ఉంచుకునే పూజా గది గానీ, సెల్ఫ్ గానీ ఏదైనా సరే మంచిగా ఉండేలాగా చూసుకోవాలి. కొంచెం మురికిగా ఉందనుకుంటే క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా స్పాంజీ తోటి క్లీన్ చేస్తే వాటర్ ఎక్కువగా బయటికి పోవు. అలాగే మనం అగరబత్తులు, ధూపం ఎక్కువగా వెలిగిస్తూ ఉంటే గోడలకి, టైల్స్ కి నల్లగా మసిలాగా పట్టుద్ది. ఇలా క్లీన్ చేయటం వల్ల అదంతా కూడా పోతుంది. ఒకసారి ఇలా విమ్ తోటి గానీ, సర్పు నీళ్ళతోటి క్లీన్ చేసుకున్నాక మళ్ళీ మంచి వాటర్ తీసుకొని పూజా గదిని అంతటిని నీట్ గా తుడుచుకోవాలి. ఈ విధంగా మంచి నీళ్లు తీసుకుని 1కి 2 సార్లు చేసుకుంటే పూజ గది నీట్ గా తెల్లగా మెల్లమెల్ల మెరుస్తూ ఉంటుంది. వైట్ టైల్స్ అయినా కూడా ఇలా శుభ్రం చేసినాక ఇంకా షైనింగ్ గా మెరుస్తూ ఉంటుంది. మీరు బాగా క్లీన్ చేస్తే ఇలా గమనించవచ్చు. కరెంట్ స్విచ్ బోర్డు దగ్గర, ఇలా లైటింగ్ దగ్గర వాటర్ తో క్లీన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేయాలి. ఆ వాటర్ అనేది స్విచ్ బోర్డు కానీ బల్బు దగ్గరికి పోకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. చూడండి, నేను చెప్పాను కదా, ఈ విధంగా మురికంతా పోయి నీట్ గా ఉండేలాగా 1కి 2 సార్లు వాటర్ తీసుకొని క్లీన్ చేసుకోవాలి. స్పాంజీ తోటి ఇలా వాటర్ అంతా పిండి గోడలు, కింద ఫ్లోర్ అంతా నీట్ గా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకొని ఒక 10 నిమిషాలు ఆరనివ్వాలి. ఇవి ఆరేలోగా మనం ముందుగా తీసుకున్న పూజా పళ్ళెం, దీపాంతులు ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి. అప్పటికి పూజా మందిరం ఆరుతుంది. ఆ తర్వాత దేవుని పటాలు మళ్ళీ యథావిధిగా పెట్టుకోవచ్చు. నేను పూజా మందిరం క్లీన్ చేసినాక ఇప్పుడు పూజా సామాన్లన్నీ తోముకుంటాను. ఇలా ఈ విధంగా 1 by 1 చేసుకుంటే తొందరగా అవుతుంది పనులు కూడా. కొంతమంది దీపంతులు కూడా ముందు రోజే క్లీన్ చేసుకుని ఆ తర్వాత పూజకు వాడుకుంటారు. మీ దగ్గర అలా 2 చెత్తలు కానీ దీపంతులు కానీ ఉంటే అదే విధంగా కూడా క్లీన్ చేసుకుని ఒక రోజు ఒకటి, ఇంకొక రోజు ఒకటి కూడా వాడుకోవచ్చు. పూజా సామాన్లు క్లీన్ చేయడానికి నేను సబీనాను వాడతాను. రేటు తక్కువగా ఉంటుంది, క్లీనింగ్ కూడా నీట్ గా అవుతుంది. మీకు ఇంకా దీపంతులు జిడ్డుగా ఉన్నాయనుకుంటే కొంచెం సబీనాతో పాటు నిమ్మకాయ రసం కానీ లేదంటే విమ్ జెల్ కానీ వేసి క్లీన్ చేసుకున్న ఎండి దీపంతులు కానీ, ఎండి సామాన్లు కానీ మురికైతే నీట్ గా పోతుంది. ఎండి సామాన్లతో పాటు రాగి, ఇత్తడి సామాన్ల మురికి కూడా నీట్ గా తోముకోవచ్చు. నేను సబీనా తోటి కొబ్బరి పీచ్ చేసి క్లీన్ చేసుకుంటాను. చేత్తోటి నార్మల్ పీస్ తోటి క్లీన్ చేసే కంటే కూడా ఇలా కొబ్బరి పీచ్ తో తోముకుంటే మురికి బాగా పోతుంది. పీతాంబరం రేట్ ఎక్కువ, సబీనా అయితే రేటు తక్కువగా ఉంటుంది, బాగా క్లీన్ అవుతుంది. రెగ్యులర్ గా సబీనాతోనే తోముకుంటా, పీతాంబరం ఎక్కువ వాడను. ఇలా సబీనా తోటి తోముకున్నాక వాటర్ తోటి నీట్ గా క్లీన్
చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పూజా గది కూడా ఆరిపోయి ఉంటుంది. ఇప్పుడు ముగ్గు వేసుకోవాలి. నేనైతే ఈ ముగ్గులు వేసుకుంటున్నా. మీకు ఏ ముగ్గులు వేసుకోవడం ఇష్టమైతే ఆ ముగ్గులు వేసుకోండి. ఖచ్చితంగా ఏదో ఒక ముగ్గు వేసుకోవాలి. ఆ ముగ్గు కూడా బియ్య పిండితోనే వేసుకుంటే మంచిది, శ్రేష్టము కూడా. చాక్ పీసులతో కానీ ముగ్గు పిండితో వేయటం కంటే కూడా ఇలా బియ్య పిండితోటే ముగ్గు వేసుకోవాలి. శంకు, చక్రం, త్రినామ ముగ్గులైతే నేను ఖచ్చితంగా వేసుకుంటాను. వీటితో పాటు అష్టదళ పద్మం ముగ్గు, లక్ష్మీ పాదం ముగ్గు, కుబేర ముగ్గు ఇవి కూడా ఖచ్చితంగా వేసుకుంటాను. ఈ ముగ్గులే వేసుకోవాలని లేదు. మీకు ఏ ముగ్గులు వేసుకోవడం ఇష్టమైతే ఆ ముగ్గులు వేసుకోవచ్చు. అలాగే కొంతమంది సంప్రదాయ ప్రకారం కూడా కొన్ని ముగ్గులు వేసుకుంటారు. మీకు ఇష్టమైన మీ పద్ధతి ప్రకారం ముగ్గులు వేసుకోండి. లక్ష్మీ పాదం ముగ్గు, పద్మం ముగ్గు వేసుకోవటం వల్ల ఆ లక్ష్మికి ఇష్టమైన ముగ్గులు వేసుకుంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని నమ్మకంతో వేసుకుంటాను. అలాగే ధనానికి అధిపతి అయిన కుబేర ముగ్గు కూడా వేసుకుంటాను. ఈ ముగ్గులే వేసుకోవాలని లేదు. మీకు ఏవి ఇష్టం ఉంటే ఆ ముగ్గులు వేసుకోండి. ముగ్గులు వేసుకున్నాక ఖచ్చితంగా సైడ్ కూడా ఏదో ఒకటి వేయాలి. అలా వదిలేయకూడదు. మనం ఎక్కడ ముగ్గులు వేసినా సైడ్ ముగ్గు వేయకుండా ఒట్టి ముగ్గు వేయకూడదు. సైడ్ నేను ఈ విధంగా గీతలుగా వేసుకుంటున్నా. 4 వైపులు కూడా వేసుకోవాలి. అలాగే ఈ ముగ్గులో పసుపు, కుంకుమ ఖచ్చితంగా వేసుకోవాలి. అలాగే అక్షంతలు కూడా వేసుకోవాలి. ఇంటి బయట గుమ్మం దగ్గర ముగ్గు వేసుకున్నప్పుడు ఆ ముగ్గులో పసుపు, కుంకుమ వేయకూడదు. ఎందుకంటే అక్కడ తొక్కుతాం కాబట్టి. ఇక్కడ మటుకు ఇలా పూజా మందిరంలో తులసి కోట దగ్గర ముగ్గు వేసుకున్నప్పుడు పసుపు, కుంకుమ తోటి అందంగా అలంకరించుకోవచ్చు. ముగ్గు కూడా అందంగా నీట్గా వేసుకుంటేనే మంచిది. మనం పూజా మందిరాన్ని ఎంత అందంగా అలంకరించుకుంటే ఆ దేవీ దేవతలు స్థిరంగా అక్కడే ఉంటారని నమ్మకం. ముగ్గులో కూడా పసుపు, కుంకుమ, అక్షంతలు వేసుకుని ఇలా అందంగా అలంకరించుకున్న. అలాగే ఈ ముగ్గులో జావా పౌడర్, పచ్చకర్పూరం కొద్దిగా వేసుకుంటే మంచి సువాసన వస్తుంది. అలాగే చిన్న చిన్న నుసి పురుగులు అలాంటి ఏవి రాకుండా కూడా బాగుంటుంది. మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా కొద్దిగా జవాది పౌడర్, పచ్చకర్పూరం వేసుకోండి. పూజా మందిరం ఎంత సువాసన వస్తూ ఉంటే అంత మంచిది. ఇలా ముగ్గుల మీద నేనైతే క్లాత్ వేసుకుంటున్నా. కొంతమంది న్యూస్ పేపర్ వేసుకుంటారు. ఇంకొంతమందికి న్యూస్ పేపర్ వేసుకోవడం ఇష్టం ఉండదు. అందులో మంచి చెడు వార్తలు 2 ఉంటాయని మీకు ఎలా ఇష్టం ఉంటే ఆ విధంగా వేసుకోండి. లేదంటే కొత్తవి ఏవన్నా కవర్ ప్యాకెట్స్ అయినా వేసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు ఇప్పుడు దాకా ఒక డ్రెస్ ఉంది, ఇంకొక డ్రెస్ ఏంటి అని. నేను కరెక్ట్గా ఈ క్లాత్ తీసేటప్పుడు ఎక్కడి నుండి వచ్చిందో ఏమో తెలియదు, కానీ బల్లి అయితే వచ్చి మీద పడింది. తర్వాత వెంటనే స్నానం చేసి వచ్చి వేరే డ్రెస్ చేంజ్ చేసుకొని ఇలా మిగిలిన పని అయితే చేస్తున్నాను. బల్లి పడినప్పుడు స్నానం చేయాలనే శాస్త్రం చెప్తుంది. అలాగే కొంతమంది స్నానం చేసే ఓపిక లేని వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకున్న ఆ దోషం పోతుందని నమ్ముతారు. ఇంకొంతమంది కంచిలో ఉండే బంగారు బల్లిని తాకి వచ్చిన వాళ్ళని ఈ బల్లి మీద పడిన వాళ్ళు తాకితే ఆ దోషం పోతుంది, అలా కూడా చేస్తుంటారు. అలాగే బల్లి మీద పడిన వారు ఏ గుడిలైనా సరే ధ్వజస్తంభం దగ్గర ఉప్పు దీపం వెలిగించిన ఆ దోషం పోతుంది. ఈ పద్ధతిలో ఏ ఒక్కటి చేసినా సరే బల్లి మీద పడిన దోషం అయితే పోతుంది. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఒక క్లాత్ కి తేమ చేసి ముందుగా దేవుని ఫోటోలకు పెట్టిన బొట్లయితే తుడుచుకోవాలి. ఈ విధంగా 4 వైపులు కూడా తుడుచుకోవాలి. అదే వెనక వైపు కూడా తుడుచుకోవాలి. ఈ విధంగా ఫోటోలన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలి. కొంతమంది మొత్తం క్లాత్ని తేమ చేసి తుడుస్తుంటారు. నేనైతే ఒక సైడ్ మాత్రం ఇలా తేమ చేసుకొని మిగిలిన వైపు పొడి క్లాత్ లాగా వాడుకుంటాను. నేనైతే ఈ విధంగానే క్లీన్ చేసుకుంటాను. మీరు కావాలంటే ఒకటి పొడి క్లాత్, ఒకటి తడి క్లాత్ తీసుకొని కూడా దేవుని ఫోటోలన్నీ శుభ్రం చేసుకోవచ్చు. నేను ఈ విధంగా అయితే దేవుడి ఫోటో తుడుచుకున్నాక ఒక ప్లేట్లో గంధం, ఒక ప్లేట్లో కుంకుమ తీసుకుంటున్నా. గంధంలో కొంచెం జవాది పౌడరు, పచ్చకర్పూరం కొద్దిగా వేసుకోవాలి. నేను వాటర్ బదులు రోజ్ వాటర్ వేసుకుంటున్నా. ఇవన్నీ వేయటం వల్ల సువాసన వస్తూ చాలా పరిమళ భరితంగా ఉంటుంది. కొంచెం రోజ్ వాటర్ వేసుకొని గంధాన్ని బాగా రంగరించుకోవాలి. పచ్చ కర్పూరం వేసుకున్నాం కాబట్టి గంధం కాస్త రఫ్ గా ఉంటుంది. ఇలా మధ్య వేళ్లతోటి రంగరించుకోవాలి. ఇలా రంగరించుకుని మెల్ట్ స్మూత్ గా ఉంటుంది.
దేవుడి ఫోటోలకి బొట్లు పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే మధ్య వేలు ఉంగరపు వేలుతోటే పెట్టుకోవాలి. చూపుడు వేలుతోటి ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. దేవుడికి బొట్లు పెట్టేటప్పుడే కదండి, మనం పెట్టుకునేటప్పుడైనా వేరే వ్యక్తులకి కుంకుమ బొట్టు పెట్టేటప్పుడైనా ఎప్పుడైనా సరే చూపుడు వేలుతోటి బొట్టు పెట్టకూడదు. అలాగే మనము కూడా పెట్టుకోకూడదు. వేరే వ్యక్తులకు బొట్టు పెట్టేటప్పుడు ముందు మనం బొట్టు పెట్టుకొని తర్వాత మన ఇంటికి వచ్చిన ముత్తైదులకి బొట్టు పెట్టాలి. ఇది బొట్టు పెట్టే విధానము. ముందు గంధం బొట్లు పెట్టి తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నా. నాకు వేలుతోటే పెట్టుకోవడం అలవాటు కాబట్టి ఈ విధంగా రౌండ్గా పెట్టుకుంటున్నా. అలవాటున్నా లేకున్నా మనం రెగ్యులర్గా పెడుతుంటే అదే నీట్గా వస్తుంది. చాలా మంది ఇయర్ బడ్స్ తోటి బొట్లు పెడుతుంటారు. అలా ఇయర్ బడ్స్ తోటి బొట్లు పెట్టకూడదు. అవి ఎక్కడి నుండి వస్తాయి, ప్యాకింగ్ కాటన్ నీట్గా ఉంటాయో లేవో తెలియదు కాబట్టి దేవుడికి వాడకపోవడమే మంచిది. మీరు ఖచ్చితంగా అలా ఇయర్ బడ్స్ తోటే పెట్టుకోవాలి. మీకు అలా అలవాటు అనుకుంటే వాటిని ఇంట్లో ఎలా చేసుకొని బొట్లు పెట్టాలో చూపిస్తాను. ఈ వీడియోలోనే చూడండి. నేను ఈ విధంగా దేవుడి ఫోటోలకి అందంగా బొట్లు పెట్టుకున్నా. చూడండి ఎంత అందంగా అనిపిస్తుందో. చాలా మంది బొట్లు పెట్టేటప్పుడు కళ్ళు కానరాకుండా బొట్లు పెడతారు. అలా కూడా కళ్ళు కనిపించకుండా బొట్టు పెట్టకూడదు. ఇన్ని బొట్లు పెట్టుకోవడం కూడా మీకు కష్టం అనుకుంటే ఒట్టి నుదుట మాత్రమే అమ్మవారికి కానీ స్వామివారికి కానీ ఒక్క బొట్టు పెట్టేసైనా వదిలేయచ్చు. అప్పుడు కూడా చూడటానికి చక్కగా అనిపిస్తుంది. నేను ఇంట్లోనే ఇయర్ బడ్స్ చేస్తానని చెప్పాను కదా, ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. అగరబత్తి స్టిక్ కొద్దిగా తీసుకొని కాటన్ ఈ విధంగా చేస్తే ఈజీగా ఇయర్ బడ్స్ లాగే వస్తుంది. ఇలా చేసుకుంటే చాలా చాలా మంచిది. మన చేతితోటి మనం చేసుకుంటున్నాం కాబట్టి అది నీట్ గానే ఉంటుంది. ఇలా 2 ఇయర్ బడ్స్ చేసుకోండి. ఒకటి గంధం పెట్టడానికి, ఇంకొకటి కుంకుమ బొట్టు పెట్టుకోవటానికి. ఇలా ఈ బడ్స్ తో కంటే కూడా చేతితోటి పెట్టుకోవడమే అలవాటు చేసుకోండి. ఎప్పుడైనా సరే మన చేతితోటి పెడితేనే మంచిది. ముందు గంధం పెట్టి తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. కొంతమంది అమ్మవారి ఫోటోలకి ముందు పసుపు పెట్టి ఆ తర్వాత కుంకుమ పెట్టుకుంటారు. స్వామివారి ఫోటోలకి మటుకు గంధం పెట్టి ఆ తర్వాత కుంకుమ పెట్టుకుంటారు. మీకు ఎలా ఉంటే ఆ పద్ధతిలో పెట్టుకోండి. నేనైతే గంధం పెట్టి ఆ తర్వాత కుంకుమ పెట్టుకుంటా. అన్ని ఫోటోలకు కూడా కుంకుమ పెట్టడానికి కాటన్ డ్రైగా ఉంది కాబట్టి బొట్టు బాగా పడదు. అందుకని వాటర్లో డిప్ చేసి ఆ తర్వాత కుంకుమ పెడితే బాగా అతుక్కుంటది. ఈ విధంగా పెట్టండి, నీట్గా వస్తుంది. ఇలా అన్ని ఫోటోలకి బొట్లు పెట్టుకోవాలి. ఇల్లు ఏ రోజు శుభ్రం చేసుకోవాలంటే ఇల్లు కూడా మంగళవారం శుక్రవారం రోజుల్లో క్లీన్ చేసుకోకూడదు. అలాగే అష్టమి అమావాస్య రోజుల్లో కూడా క్లీన్ చేసుకోకూడదు. శనివారం రోజు చేసుకోవచ్చు. కానీ ఈ ఉగాది పండగ ముందు రోజు శనివారం 29వ తేదీన అమావాస్య వస్తుంది కనుక ఆ రోజు కూడా శుభ్రం చేసుకోకూడదు. దానికి ముందు రోజు 28వ తేదీ శుక్రవారం వస్తుంది కాబట్టి అప్పుడు కూడా చేయకూడదు. గురువారం 27వ తేదీ కానీ బుధవారం 26వ తేదీల్లో చేసుకోవచ్చు. చాలా మంది గురువారం కూడా లక్ష్మీ వారం అని క్లీన్ చేసుకోరు. మీరు బుధవారం 26వ తేదీ మొదలుపెట్టి డీప్ క్లీన్ చేసుకోవచ్చు. బుధవారం రోజు మొదలు పెట్టినాక మీకు 2-3 రోజులు టైం పట్టిన ఆ తర్వాత కంటిన్యూగా చేస్తారు కాబట్టి మిగిలిన రోజులకి సంబంధం ఉండదు. మొదలు పెట్టే రోజే ముఖ్యము. ఈ విధంగా క్లీన్ చేసుకోండి. మీకు ఇంకా కూడా టైం ఎక్కువ పడుతుంది అనుకుంటే సోమవారం నుండే మొదలు పెట్టుకో. కొంతమంది సోమవారం రోజు కూడా ఎటువంటి పనులు మొదలు పెట్టరు. మీకు అలాంటి అనుమానం లేకుంటే చేసుకోవచ్చు. లేదంటే బుధవారం రోజే క్లీన్ చేసుకోవడం మొదలు పెట్టుకో. ఈ విధంగా నేను అన్ని ఫోటోలకి నీట్గా బొట్లు పెట్టుకున్నా. ఇలా బొట్లు పెట్టుకుంటే తొందరగా కూడా తొడిపోవు. మళ్ళీ మనం క్లీన్ చేసేదాకా నీట్గా ఉంటుంది. ఈ విధంగా అన్నిటికీ బొట్లు పెట్టుకొని యథాస్థానంలో మళ్ళీ ఫోటోలన్నీ పెట్టుకుంటున్నాను. నేనైతే ఈ విధంగానే క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకొని పూజ చేసుకుంటాను. ఇప్పుడు పూజ కూడా ఎలా చేయాలో చూపిస్తాను. కొంతమందికి ఇలా క్లాత్ వేస్తే అగరబత్తులు పెట్టినప్పుడు ఆ పొడి రాలి ఒక్కొక్కసారి క్లాత్ అయితే కాలుతుంది. అలా కాలిన క్లాత్ మటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదు. దాన్ని మార్చి వేరేది వేసుకోవాలి. దేవుళ్ళ దగ్గర పెట్టే పసుపు కుంకుమ కూడా అమావాస్య తర్వాత రోజు అవి మార్చి కొత్తవి పెట్టుకోవాలి. ఈ ఉగాది పండుగ మన తెలుగు వారి కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం నుండి శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాదిగా
జరుపుకుంటూ ఉంటాము. ఇప్పటి నుండి ఈ నామంతోటే పిలుస్తూ ఉంటారు. ఉగాది పండుగ రోజు శ్రీ మహావిష్ణువుని పూజించాలి. శ్రీ మహావిష్ణువు ఏ రూపంలో అయినా పూజించవచ్చు. ఉగాది రోజుకి అధిపతి శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువుని ఉగాది రోజు మల్లె పువ్వులతోటి పూజిస్తే చాలా మంచిది. అలాగే సన్నజాజులతోటి కూడా పూజించవచ్చు. ఈ రోజు ఖచ్చితంగా ఉగాది పచ్చడి చేసుకుని దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టి పొరగడుపునే తినాలి. టిఫిన్ అవన్నీ తిన్నాక ఉగాది పచ్చడి తినకూడదు. పొరగడుపుని ఆ ఉగాది పచ్చడి సేవిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అలాగే ఈ రోజు పంచాంగ శ్రవణం కూడా చేస్తూ ఉంటారు చాలా మంది. దీపపు కుందులన్నిటికీ ఈ విధంగా బొట్లు పెట్టుకున్నాయి. ఇలా అందంగా అలంకరించుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ విధంగా అన్ని పెట్టేసుకున్నాక ఇప్పుడు దీపం వెలిగించుకుంటున్నా. నేను దీపం వెలిగించటానికి దీపపు కుందులు డైరెక్ట్ గా భూమి మీద పెట్టకూడదు. కింద ఒక ప్లేట్ గాని ఆకు గాని ఏదన్నా ఉంచి తర్వాత దీపపు కుందులు పెట్టి ఆ తర్వాత దీపం వెలిగించాలి. మీరు విడివిడిగా అయినా 2 దీప కుందులకి 2 ప్లేట్లు తీసుకో. నేను అన్నిటికీ సరిపడ ఒక పెద్ద ప్లేట్ తీసుకున్న. దీపం వెలిగించటానికి ముందే పూలు అవన్నీ సిద్ధం చేసుకోవాలి. మీరు పెట్టే నైవేద్యం కూడా సారికి లేస్తూ ఉండకూడదు. దీపం వెలిగించేటప్పుడు కూడా నేల మీద కూర్చోకూడదు. కింద చాపగానే లేదంటే పీట ఇలా ఏదైనా వేసుకుని కూర్చొని పూజ చేసుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత ఆ పీటను గాని చాపను గాని అలా వదిలేయకూడదు. దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. లేదంటే మనం చేసిన పూజ ఫలితం అంతా పోతుంది. అక్కడ రాక్షసులు వచ్చి కూర్చుంటారు. మీరు తప్పకుండా పూజ చేసిన తర్వాత ఆసనం తీసి పక్కన పెట్టుకోండి. దీపపు కుందుల్లో నేను 3 ఒత్తులు వేసుకొని దీపమును వెలిగించుకున్నాను. దీపపు కుందుల్లో కూడా కొద్దిగా జవాది పౌడర్ పచ్చ కర్పూరం వేసుకుంటే చాలా పరిమళ భరితంగా సువాసన వస్తూ బాగుంటుంది. రోజు కాకపోయినా పండగలప్పుడు పర్వదినాలప్పుడు ఇలా చేస్తే చాలా బాగుంటుంది. పూజ గది గాని ఇల్లు గాని చాలా సువాసన వస్తూ చాలా బాగుంటుంది. ఇలా ఉంటే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. పూజ కూడా మనస్ఫూర్తిగా చేసుకోవచ్చు. దీపం వెలిగించినాక 2 అక్షంతలు పూలు వేసుకొని ఆ దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. పూలు పెట్టేటప్పుడు కూడా ఈ విధంగా పెడుతుంటారు. అందరూ అలా పెట్టకూడదు. చూపుడు వేళ్ళు తగలకుండా పూలు పెట్టుకోవాలి. మనం ఏ పని చేసినా సరే దేవునికి చూపుడు వేలు తగలకుండా చూసుకోవాలి. ఈ విధంగా దేవుళ్ళకి నేను పువ్వులతోటి అందంగా అలంకరించుకుంటున్నాను. కొంతమంది ముందే పూలతోటి అలంకరించుకొని ఆ తర్వాత దీపం వెలిగిస్తుంటారు. అలా కాకుండా ముందు దీపం వెలిగించి ఆ తర్వాత పూలతోటి అలంకరించుకుంటే మంచిది. పటములకి ఇలా పూలు ఎన్ని పెట్టినా సరే దేవుని పాదాల దగ్గర పూలు వేయకుండా నేనైతే పూజ చేయను. అలాగే తులసి దళాలు కూడా ఖచ్చితంగా పెట్టుకుంటాను. రోజు కోసుకుంటే తులసి దళాలు ప్రతిరోజు కోసుకోవచ్చు. ఎప్పుడన్నా కోసి పెట్టాలనుకునే వాళ్ళు శుక్రవారం మంగళవారం రోజుల్లో తులసి దళాలు కోయకూడదు. బయట కొన్న పూల కంటే కూడా మన ఇంట్లో మొక్కలు పెంచుకొని ఆ పూలతోటి పూజ చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది. అలాగే పక్కన వాళ్ళ పూల మొక్కల నుండి పూలు తెంపుకోవాలంటే వాళ్ళ అనుమతితోటే తెంపుకొని పూలతోటి పూజ చేస్తే ఫలితం ఉంటుంది. వాళ్ళ అనుమతి లేకుండా పూలు తెంపుకొని పూజ చేస్తే ఫలితం ఉండదు. ఇంకా ఎక్కువ ఫలితం రావాలంటే వాళ్ళ పూల మొక్కల నుండి వాళ్ళే తెంపి మనకిస్తే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది. ఆ పూలతోటి పూజ చేస్తే వచ్చిన స్తోత్రాలు శ్లోకాలు అవన్నీ చదువుకోవచ్చు. తర్వాత ధూపం చూపించి నైవేద్యం సమర్పించి మంగళహారతి ఇచ్చి నీరాజనం చూపియాలి. ఈ విధంగా ప్రతినిత్యం నేనైతే ఇలాగే పూజ చేసుకుంటాను. ఉగాది రోజు ఖచ్చితంగా పూజా మందిరాన్ని ఇల్లునంతటిని శుభ్రం చేసుకొని పూజ చేసుకోవాలి. పూజా మందిరం క్లీన్ చేసుకున్నాక గానీ లేదంటే ముందే గడపను బీరువాల్ని అవన్నీ కూడా శుభ్రంగా చేయాలి. పూజా గదిలో పూజ చేసుకున్నాక తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించి పూజ చేసుకున్నాను. తర్వాత గుమ్మాలని బీరువాని శుభ్రం చేసుకుని అలంకరించుకోవాలి. ముందు వీటిని తుడిచి అలంకరించుకున్నాకైనా తర్వాత పూజా గదిని క్లీన్ చేసుకోవచ్చు. లేదంటే ముందు పూజా గదిని క్లీన్ చేసుకున్నాకైనా బీరువాను గుమ్మాలని క్లీన్ చేసుకోవచ్చు. మీ వీలుని బట్టి అవకాశాన్ని బట్టి క్లీన్ చేసుకోండి. బీరువాకి ఇలా గంధము కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే బీరువా మీద తలుపుల మీద స్వస్తిక్ సింబల్ ఉంటే చాలా మంచిది. అలాగే స్వస్తిక్ సింబల్ వేసుకోండి. నేను కింద ఈ విధంగా బొట్లు పెడుతున్నాను. మీద మటుకు స్వస్తిక్ సింబల్ వేసుకుంటున్నాను. బీరువాను కూడా మనం ఆ లక్ష్మీదేవి స్వరూపంగానే భావిస్తాం కాబట్టి ఇలా అలంకరించుకోవాలి. శుక్రవారం రోజుల్లో పండుగలప్పుడు బీరువా కూడా ధూపము చూపిస్తే మంచిది. బీరువాలో ధనం బంగారం పెట్టుకుంటాం కాబట్టి ఆ ధనలక్ష్మి రూపంగా
భావించాలి. పండగలప్పుడు ఎప్పుడైనా సరే ఇలా క్లీన్ చేసుకోవాలి. బీరువా కూడా మురికిగా ఉంచకూడదు. బీరువాలో బట్టలు కూడా ఎటంటే అటు ఉండకూడదు. నీట్ గా ఉండేలాగే పెట్టుకోవాలి. అప్పుడే ఆ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను ఈ విధంగా బీరువాను అలంకరించుకున్న తలుపుల్ని గుమ్మాల్ని అంత తుడిచి నీట్ గా అలంకరించుకోవాలి. ఈ రోజు ఖచ్చితంగా తోరణాలు కట్టుకోవాలి. తోరణాలు మనం ఎప్పుడు మామిడాకులు కట్టుకుంటాం, కానీ ఉగాది రోజు మాత్రం మామిడాకులతో పాటు వేప కొమ్మల్ని కూడా తోరణాలుగా కట్టుకుంటాము. ఇలా కట్టుకోవటం వల్ల ఎటువంటి బ్యాక్టీరియాలు, సూక్ష్మజీవులు, వైరస్లు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఇలాగా గుమ్మాలకి అన్నిటికీ అలంకరించుకోవాలి. పెరటి గుమ్మాన్ని కూడా ఈ విధంగా అలంకరించుకోవాలి. కొంతమంది పెరటి గుమ్మాన్ని నిర్లక్ష్యం చేస్తారు. అలా కాకుండా పెరటి గుమ్మాన్ని కూడా అలంకరించుకోవాలి. దసరా అప్పుడు ఆయుధ పూజ ఎలా చేస్తారు, ఈ ఉగాది రోజు కూడా ఆయుధ పూజ అలాగే చేసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఉగాది రోజు కొంతమంది ఆయుధ పూజ చేస్తారు. ఇంకొంతమంది ఉగాదికి ముందు రోజు అంటే అమావాస్య రోజు కూడా ఆయుధ పూజ చేస్తారు. మనం ఏ వృత్తిలో ఉంటే వాటికి సంబంధించిన ఆయుధాలకి పూజ చేసుకోవాలి. నేనైతే ఇలా మిషన్కి అయితే గంధం కుంకుమ బొట్లు పెట్టి ధూపం చూపిస్తున్నాను. నేను ఎక్కువ ఈ మిషన్ మీద ఆధారపడకపోయినా నాకు ఎంతో కొంత సాయం చేస్తుంది కాబట్టి ఈ మిషన్కి అయితే నేను పూజ చేసుకుంటాను. మీరు ఏ వృత్తిలో ఉంటే వాటికి సంబంధించిన ఆయుధాలకు పూజ చేయండి. అలాగే గడపను కూడా ఈ విధంగా కడుక్కొని పసుపు రాసుకోవాలి. గడపకు కూడా పసుపు రాయడంలో మనకు సంప్రదాయం ఉంది. అందులో అర్థం కూడా వేరే ఉంటుంది. ముందు చెప్పినట్లు ఇలా పసుపు రాయటం వల్ల తోరణాలు కట్టుకోవడం వల్ల ఎటువంటి సూక్ష్మ జీవులకి రాకుండా ఉంటాయి. ఇలా పసుపు రాసినాక కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. తర్వాత ముగ్గు వేసుకోవాలి. ముగ్గు కూడా ఇలా బియ్య పిండితోటి వేసుకుని మంచిది. ఈ బియ్య పిండి కొన్ని చిన్న చిన్న చీమలకి, జీవులకి ఆహారంగా ఉపయోగపడుద్ది. మనం తెలియకుండానే ఒక జీవికి ఆహారం పెట్టిన ఫలితం కూడా దక్కుతుంది. ఒకదానితోటి రెండు ఫలితాలు, ఒక జీవికి ఆహారం పెట్టిన ఫలితము అలాగే ముగ్గు వేసిన ఫలితము రెండు దక్కుతాయి. అందుకే బియ్య పిండితోటి ముగ్గు వేసుకోండి. గడప మీద ఇలా అందంగా ముగ్గు వేసుకోవాలి. రోజు చిన్న చిన్నగా వేసుకున్న పండగలప్పుడు ఇలా నిండుగా వేసుకుంటే బాగుంటది. ఈ ముగ్గనే కాదు, మీకు ఏది వస్తే అది వేసుకోండి. ముగ్గు బాగా చక్కగా అందంగా ఉండేలాగా వేసుకోవాలి. ఈ ముగ్గుతోటే పండగ కళంతా వస్తుంది. గుమ్మం మీద ఇలా ముగ్గు వేసుకున్నాక గుమ్మం కింద ఈ విధంగా ముగ్గు వేసుకోవాలి. శాస్త్ర ప్రకారం అయితే ఇలానే ముగ్గు వేసుకోవాలి. రెండు గీతలు గీసి ఈ విధంగా ముగ్గు వేసుకోవాలి. శాస్త్ర ప్రకారం అయితే గుమ్మం దగ్గర ఈ విధంగానే వేసుకోవాలి. ఇంకెటువంటి డిజైన్లు వేసుకోవద్దు. మీరు కావాలంటే కింద ఎంత పెద్ద డిజైన్ అయినా ఎంత ముగ్గైనా వేసుకోవచ్చు. గుమ్మం దగ్గర మటుకు ఇలా రెండు గీతలే గీయాలి. నేను రోజైతే ఆ విధంగానే వేసుకుంటా. పండగలప్పుడు అలా చిన్నగా ఉంటే బాగోదని దానికి ఈ విధంగా డిజైన్ యాడ్ చేసుకుంటున్నాను. శాస్త్ర ప్రకారం అయితే ఆ రెండు గీతలు గీసే వెయ్యాలి. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి. నేను కమల ముగ్గు ఇలా వేసుకుంటాను. దీని కింద డిజైన్ మీ ఇష్టం ఎలా అయినా వేసుకోవచ్చు. అలానే గుమ్మం దగ్గర పెద్ద ముగ్గు వేస్తే అది తొక్కుతుంటాము. అలా ముగ్గు తొక్కడం కూడా మంచిది కాదు. మనము ఇంట్లోకి బయటికి రావడానికి వీలుగా ఉండేలాగా వేసుకోవాలి. నేను ఇలా ముగ్గు వేసుకుంటున్నాను. డిజైనింగ్కి మన ఇష్టం, ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా ఇంకా యాడ్ చేస్తే ముగ్గు పెద్దగా వస్తుంది కదా. మీకు నచ్చిన విధంగా ముగ్గు వేసుకోండి. ఏ ముగ్గు వేసినా అందంగా చక్కగా ఉండేలాగా వేసుకోవాలి. చాలా మంది ముగ్గు వేసి అలానే వదిలేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముగ్గు వేసినాక సైడ్ డిజైన్ వేయకుండా వెళ్ళకూడదు. అలా సైడ్ వేయకుండా వేసే ముగ్గు అశుభానికి సంకేతంగా భావిస్తుంటారు. ఖచ్చితంగా సైడ్ నాలుగు వైపులా ముగ్గు వేసినాక డిజైన్ వేయాలి. మీ ఇష్టం, ఏ డిజైన్ అయినా సరే. ఇలా నేను ముగ్గు వేసినాక నాలుగు వైపులా ఈ విధంగా డిజైన్ వేసుకుంటున్నా. ఉగాది రోజు పూజ మందిరం క్లీన్ చేసుకోవడం ఎంత ముఖ్యమో అలాగే గుమ్మం క్లీన్ చేసి తోరణాలు కట్టి ఇలా ముగ్గు వేసుకోవడం కూడా అంతే ముఖ్యము. ఈ విధంగా ముగ్గు వేసుకొని గుమ్మానికి కూడా పూజ చేసుకోవాలి. గుమ్మానికి కూడా ధూపం చూపియాలి. వారానికి ఒకసారి ధూపం చూపటం వల్ల ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా బాగా ఉంటుంది. ఇలా ముగ్గు వేసుకున్నాక నేను పూజా మందిరంలో పూజ చేసిన తర్వాత గుమ్మానికి కూడా పూలు, అక్షంతులు ఇవన్నీ పెట్టి నమస్కారం చేసుకుంటా. ప్రతినిత్యం కూడా ఇలానే చేసుకుంటాను. పూజా గదిలో దీపం వెలిగించినాక ఈ ద్వారలక్ష్మికి కూడా నమస్కారం చేసుకుంటాను. ఖచ్చితంగా ద్వారలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. చూడండి, ఇలా ముగ్గు వేసుకోవటం వల్ల ఎంత కళగా ఉందో చెప్పాను కదా.
కదా, ముగ్గు ఎంత బాగా వేసుకుంటే ఆ ఇంటిలో పండగ కళ, లక్ష్మి కళ ఖచ్చితంగా ఉంటుంది. గుమ్మానికి పసుపు, కుంకుమ, పూలు, అక్షింతలు పెట్టి నమస్కారం చేసుకుంటాను. కొంతమంది అయితే పూజా గదిలో మనం దీపమో ధూపమో నైవేద్యం ఎలా పెట్టి పూజ చేస్తారో గడపకు కూడా ఆ ద్వార మహాలక్ష్మికి అదే విధంగా పూజ చేసుకుంటారు. నేను మెయిన్ గుమ్మంతో పాటు పెరటి గుమ్మానికి కూడా ఇదే విధంగా అందంగా అలంకరించి ఆ గుమ్మానికి కూడా నమస్కారం చేసుకున్నా. ఖచ్చితంగా ఈ విధంగా ఉగాది పండుగ రోజు పూజా గదిని, గుమ్మాలని, బీరువాలని అందంగా అలంకరించుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లుని యాక్టివేషన్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసి నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఉగాది రోజు అందరూ బొబ్బట్లు చేసుకుని ఎలా తింటారో అలాగే అమావాస్య రోజు దోశలు వేసుకొని కూడా తినాలని సాంప్రదాయము. ఇక్కడ చాలా మంది అలాగే పాటిస్తారు. ఉగాది పండుగ గురించి నాకు తెలిసిన అన్ని విషయాలు షేర్ చేసుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్